మరి వరప్రసాదరావు ఎన్ని కోట్లు అడిగారు డిపాజిట్గా? ఇప్పుడు అదే గ్యాప్ పెంచింది అనుకోవచ్చా మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్య? ఫైనల్గా కూడా మీకు ఏ సీటు దక్కలేదనుకోండి, స్టిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? పోటీ లేని రాజకీయానికి నేను రాలేదు కనుక ఎంతో రకమైన కారణం చేత మిమ్మల్ని తప్పించాలనే ఉద్దేశంతో ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టారనేది ఆరోపణ. నా నాయకుడికి విశ్వాసంగా ఉన్నా, అటు చూడలేదు ఇటు చూడలేదు. సర్వేలని మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసింది ఒక జోక్గా భావిస్తాను. సీఎంఓలో అధికారి సీఎం ఆయనకి సర్వేల బాధ్యతలు అప్పగించారు, అది చెప్పారు. ఆయన చూసిన తర్వాత ఎస్ వీళ్ళకి బాగుంది వీళ్ళకి బాగాలేదనే ఫీడ్బ్యాక్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తారు, అంతేనా? ఆయన నిన్నటి వరకు ఒక నెల క్రితము వాటికి ఏంటి అన్నది చెప్పింది గబుక్కుని తీసుకొచ్చి ముప్పి పెట్టారంటే అప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మురళీకట 6% అని చెప్పారు, ఒక ఎమ్మెల్సీకి ఏమో 4% అని చెప్పి నాకు 38 హైయెస్ట్ ఇచ్చి ఆయన నోటితో వచ్చిన మాటలే. మళ్ళా నాకేమో జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే ఆయనకి 59 వస్తే 57 వచ్చినా ఒకే ఒక ఎమ్మెల్యే అంత దగ్గరికి వెళ్ళిందని. సో అది ఏది కాకుండా అంటే ఆ అధికారి మ్యానిపులేట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అధికారి అంటలేదు కానీ అధికారి వెనకాల ఎవరైతే కోరారో అదే రాజశేఖర రెడ్డి వారసత్వంగా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, పిసిసి చీఫ్ కూడా అయ్యారు. ఒకవేళ అటు నుంచి ఆహ్వానం వస్తే కాంగ్రెస్ పార్టీ పడతారా? కొన్ని విషయాలు చెప్పకూడదు, బట్ చెప్పడం తప్పు లేదు. మీకు మొదటి లిస్టులోనూ మీ పేరు రాలేదు, రెండో లిస్టులో పేరు రాలేదు, మీరు ఎంతో ఆశపడ్డటువంటి తిరుపతి ఎంపీ కూడా ఈసారి మీకు దక్కలేదు కాబట్టి సో మీరు కొంత బాధల్లో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. నిజమేనా? నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. నమస్తే వరప్రసాద్ గారు. నమస్కారం అండి. వరప్రసాద్ గారు, సహజంగా ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు బాగున్నారా ఎలా ఉన్నారు అని అడగటం అనే సంప్రదాయం. కానీ మీకు మొదటి లిస్టులోనూ మీ పేరు రాలేదు, రెండో లిస్టులో పేరు రాలేదు, మీరు ఎంతో ఆశపడ్డటువంటి తిరుపతి ఎంపీ కూడా ఈసారి మీకు దక్కలేదు కాబట్టి సహజంగా నేను ఆ ప్రశ్న అడిగితే మీరు ఏమన్నా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో అడగలేదు. సో మీరు కొంత బాధల్లో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. నిజమేనా? అయ్యో, అలాంటి బాధ అయితే నాకు ఏ రోజు లేదండి. నేను మొట్టమొదటిసారి 2009లో ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను. 96లో కూడా నేను ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నేను కోరినప్పుడు నా భార్య అంది, బిడ్డలు చదువు పూర్తి కాలేదు కదా వెళ్ళవద్దంది. సో నేను నా ఉద్దేశం ఏమిటంటే చివరిలో ఒక రాజకీయ వేదిక నుంచి కూడా ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటి నుంచి చూస్తున్నా. వచ్చిన ప్రజారాజ్యం పార్టీ 3 నెలల్లోనే ముచ్చటగా ముగిసిపోవడంతో బాధపడ్డారా? అంటే నేను విన్నదాన్ని బట్టి చూసినట్లయితే మీరు అదే వరవడి కొనసాగించినట్లయితే అధికారిగా చీఫ్ సెక్రటరీ కూడా అయ్యేవాళ్ళేమో. ఖచ్చితంగా అయ్యేవాడిని బాబు. నేను సో ఆ బాధ ఏం లేదా? లేదు, నాన్న కావాలని అదే చెప్పాను. 96లోనే బయటకు వచ్చేయాలని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే చివరికి ప్రజల కోసం ఉండాలా, అన్ని వేదికల నుంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, ఓకే మీ ఆశయం కొద్ది బయటకు వచ్చాను, అవును, ప్రజారాజ్యం అనేది ముగిసిపోయిన తర్వాత అరే ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజారాజ్యంకి వచ్చిన ఇది ఎలా అయింది, ఏకంగా అధికారిగా ఉంటే ఈ పార్టీకి చీఫ్ సెక్రటరీగా అయిపోయేవాడిని, ఇంకా ఎంతో మేలు చేసేవాడిని అనే ఫీలింగ్ ఏం కలగలేదా? లేదు నాన్న, ఐ నెవర్ లుక్ బ్యాక్. బాగా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను, ఐ డోంట్ లుక్ బ్యాక్. ఆల్వేస్ ఆ టైంలో ప్రజెంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేయగలను ఆలోచిస్తాను, అంటే ఫ్యూచర్ ప్లాన్ కొరకు వెళ్తాను. సో ఎప్పుడైతే చిరంజీవి గారు పెద్ద మనసుతో ఏం చెప్పారంటే, ప్రసాద్ గారు నేను ఇలా పార్టీ మూసేయాలనుకుంటున్నాను, మీకు ఏది మంచి అనుకుంటుందో చేసుకోమని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్కి ప్రయత్నం చేస్తే సీట్ లేదన్న అవకాశాలు లేకపోతే నేను వచ్చినప్పుడు అప్పుడు ఏదో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు, ఏమీ లేదు, చూస్తేనే మా నాయకుడు చూస్తేనే ఉండకూడని స్థలంలో జైల్లో ఉన్నారు. బట్ అది కూడా చూడుకోకుండా నేను సో అక్కడ కొరకు అని చెప్పి నేను రావడం జరిగింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారు. సో నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎప్పుడు చూడకపోయినా బాబు, నేను తమిళనాడులో ఉన్నప్పుడు వారి గురించి వినడం, ఎందుకంటే బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో చేసి వచ్చినప్పుడు ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రి అయిపోతారు అన్నది నేను 12లో నాకు తెలియదు అది. బట్ అట్ ది సేమ్ టైం ఒక నాయకుడిగా వెళ్ళాను. నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలాగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మీరు అలా ప్రజారాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు
తిరుపతి ఎంపీగా పోటీ చేశారు. చిరంజీవి గారు రెండో సీటుగా తిరుపతిని ఎంచుకుని అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ విచిత్రంగా ఆయన గెలిచారు, మీరు ఓడిపోయారు. ఏంటంటారు? మాది ఏంటంటే నాన్న, అక్కడ ఆయన ఒక నియోజకవర్గానికి పరిధి. మాది ఏమైందంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి కనుక 7 నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. కానీ చిరంజీవి ప్రభావం మిగతా నియోజకవర్గాల్లో పడలేదంటారు? లేదు నాన్న, అదేమైందంటే అందుకే 42 ఎంపీలు ఓడిపోయాము. సో దేర్ ఫోర్ నాన్న అది పెద్ద ఇష్యూ కాదు అక్కడ. బికాస్ 42 ఎంపీలు ఓడిపోయారు కనుక దానిలో పెద్ద డిస్కషన్ లేదు నాన్న. ఎట్ ద టైమ్ ఇట్స్ ఏ న్యూ పార్టీ అండ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు నాన్న. సో వారు తప్పైతే ఏం లేదు, వారు క్యారిస్మా ఉన్నది. వారు ఒక చోట ఓడిపోయారు, ఒక చోట గెలిచారు. సో మాది 7 చోట్ల, మిగిలిన 7 కనుక ఉన్నాయి కనుక నాన్న 7 అన్ని చోట్ల ఓడిపోయాం. ఎమ్మెల్యేస్ 6 చోట్ల ఓడిపోయారు. ఆయన క్యారిస్మా ఉంది కనుక ఇండివిజువల్ క్యారిస్మాలో వాళ్ళు గెలిచారు. అదే టైంలో ప్రజారాజ్యం ముగిసిపోయింది. ఆ టైంలో మీరు జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరికి ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకంటే అదే టైంలో మనకి తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కదా, అదే అటుపక్క ఎందుకు చూడలేకపోయారు? వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంచెం సంక్షేమ పథకాలు బాగా పెట్టారు కనుక అప్పుడు రైతులకు కానివ్వండి, లేదా ఆరోగ్యశ్రీ పెట్టడం కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ పెట్టడం వలన చాలా గ్రామాల్లో నేను చూశాను. నేను కూడా తీర ప్రాంతాల నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా తీర ప్రాంతాల నుంచి వచ్చాను. నేను కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిగా ఒక దళితుడిగా రావడంతో ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు పేదవాళ్ళకు ఉపయోగపడతాయో నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు వారితో నేను ఏం కోరకపోయినా చివరిసారి ఐఏఎస్ ఆఫీసర్సు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవమంటే నేను రాజకీయాల కొరకు కలవలేదు, కానీ నమస్కారాలు పెట్టుకోవడానికి చెప్పి 2009లో వారిని కలిశాను. రాజకీయాలు ఏం కలవకోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నేను ఏమన్నానంటే, బాబు సార్ మీరు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి పేదవాడి ఇంట్లో, దళిత ఇంట్లో మీ ఫోటో నేను చూశాను, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చేసాను. సో ఆ యాంగిల్లో నేను చూసుకుని ఒకవేళ ఇదే సంక్షేమ పథకాలు పెడతారన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే పెట్టారు, మనం ఏం కాదనడానికి వీలు లేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక వెల్ఫేర్ స్టేట్లా తీసుకువెళ్ళారు. దాంతోపాటు సామాజిక ప్రజాస్వామ్యం కూడా ఏ ఒక్క కులం వాళ్ళు లేదా కొన్ని కుటుంబాల వరకు పరిమితి ఉండకూడదు, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేసే పరిస్థితిలో ఉండాలి. సో ఆ రోజుల్లో నన్ను మళ్ళీ ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి కంట్రిబ్యూట్ చేయమన్నప్పుడు, కంటెస్ట్ చేయమన్నప్పుడు వారిని అడిగాను. నేను పెద్దవాడిని, దానికి కావాలంటే వచ్చారంటే అప్పుడు నాకు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని, మిగిలిన ఎమ్మెల్యేలు ఏదో కోఆపరేట్ చేయరు, మీరు ఏదో వెళ్ళిపోతున్నారు. సజ్జల రామకృష్ణ గారు అయితే నన్ను ఏమన్నారంటే, మీరు రాకెట్ లాగా ఎదిగిపోతున్నారు ఎంపీగా, సో దేర్ ఫోర్ మిమ్మల్ని మీరు ఎమ్మెల్యేగా పంపిస్తారని చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఇలా పంపిస్తున్నారంటే, వారు ఆ మాట ఉపయోగించకపోయినా వారు ఏమన్నారంటే, ఈ విధంగా అన్న మీరు అన్నీ చేయవచ్చేమో కానీ మీ అనుభవం ఉంది కదా, బట్ ఎమ్మెల్యే క్యాండిడేట్సే కదా, అన్ని ఎలక్షన్ చేయాలా, ఏజెంట్లు పెట్టాలా, పబ్లిసిటీ మెటీరియల్ అవన్నీ చేయాలా, అది కష్టమేమోనంటే నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు నాతో పాటు మీరు నా అసెంబ్లీలో నాతో పాటు కూర్చోవాలంటే నేను అనుకున్నాను నా సర్వీస్ ఉపయోగించుకుంటారేమో మంత్రిగా అనుకున్నాను. బట్ ఏ రోజు కూడా ఒక మంత్రి ఇవ్వమనో ఒక పదవి ఇవ్వమని అయితే నేను కోరలేదు. ఎందుకంటే నాకు కొన్ని భావాలు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా నా ఎఫర్ట్ లేకోకుండా, నా కష్టార్జితం లేకోకుండా, బాధలు పడుకోకుండా వచ్చిన ఏ పదవి నాకు అక్కర్లేదు. సో అప్పుడు ఐఏఎస్ ఛాలెంజ్గా సవాల్ చేసి తెచ్చుకున్నాను, ఎంపీగా పోటీ చేసి తెచ్చుకున్నాను, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తెచ్చుకున్నాను తప్ప వారికి అన్నారు, అన్న మీకు ఏ ట్రబుల్ లేకోకుండా, ఏ ఖర్చులు లేకోకుండా అన్ని ఖర్చులు అని అన్నారు అన్న స్పెసిఫిక్. మరి వారికి నేను అదే చెప్పాను. ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పెట్టినప్పుడు కూడా వారితో ఏం కోరానంటే, నాకు అలా ఊరికే వచ్చే పదవి వద్దు, నాకు కష్టపడి తెచ్చుకోవాలా, నాకు పోటీది ఉన్నది ఇవ్వమన్నాను. ఇప్పుడు మళ్ళా అదే. సో ఈరోజు కూడా మళ్ళీ అది చెప్పారు, నా గుండెల్లో ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటేనా, నేను ఎలా పోగొట్టుకుంటాను మిమ్మల్ని. బట్ నాకేంటంటే రాజకీయాలు ఎవరి గుండెల్లో ఉండడానికి రాలేదు కదా, మేము ప్రజల్లో ఉండడానికి వచ్చాము, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము, మా ఇండిపెండెంట్ థింకింగ్ ఉపయోగించుకోవడానికి వచ్చాము. సో అది అందరూ అన్ని సీఎంఏ చేయాలని కాదు కదా, మేము కూడా ఎంపీలు కూడా కంట్రిబ్యూట్ చేయాలా, ఎమ్మెల్యేలు కంట్రిబ్యూట్ చేయాలా. ఈ మధ్యన ఎవరు ఏది చేసినట్టు కనిపించట్లే నాకు. సో దేర్ ఫోర్ 1-2 సార్లు కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు ఇంత సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత నా దగ్గర కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి దీని మీద. చెప్పండి నాన్న. తిరుపతి ఎంపీగా మీరు ఉన్న సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి మీరు, సరే అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సరిపోయింది కానివ్వండి, మిగిలిన నియోజకవర్గాలు ఉన్నటువంటి రెడ్డి ప్రాబల్యం కలిగినటువంటి నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి,
మీరుంటే వాళ్ళ ఆటలు సాగమనో లేదంటే మిమ్మల్ని మీరు లొంగట్లేదనో ఏదో రకమైన కారణం చేత మిమ్మల్ని తప్పించాలనే ఉద్దేశంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అక్కడి నుంచి ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టారనేది ఆరోపణ. ఒప్పుకుంటారా? అది నేనేమంటే వాళ్ళు అలా పెట్టినప్పుడు కూడా నేను ఒక నాయకుడు తేడా చూడాలంటాను. అది మీలో వాస్తవాలు లేదని నేను చెప్పలేను, కానీ నిజాలు మనకు తెలియదు కదా. బట్ జరిగినప్పుడు కూడా మన నాయకుడి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలిసి ఉండాలా. ఎందుకు రెడ్డి నాయకులు తొక్కేసే ప్రయత్నం చేశారా? లేదు బాబు, మనం కమ్యూనిటీ చెప్పే కంటే కూడా నాకు ఒక వివరణ ఇస్తాను. నేను 5 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు కూడా నా పార్టీకి విశ్వాసంగా ఉన్నా, నా నాయకుడికి విశ్వాసంగా ఉన్నా. డెమోక్రసీ అంటే అంతే, పార్టీ బేస్డ్. అటు చూడలేదు ఇటు చూడలేదు. మమ్మల్ని రాజీనామా చేయమన్నప్పుడు ప్రత్యేక హోదా కొరకు ఆయన సొంత మనుషులే, ఆయన సామాజిక వర్గాలు వెనుక చూసినా కూడా ఆలోచించినా కూడా ఐ వాజ్ 5 ఎంపీల్లో 4 ఒకే సామాజిక వర్గానికి నేను ఒక్కనే బయటవాడిని. నేను మొదటి వాడిని. నేనేం చెప్పానంటే మిగిలిన వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు, ఈ విధంగా ఆ రోజు మనం రాజీనామా చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అని చెప్పినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ టు రిజైన్. సో ఐ ప్రూవ్డ్ మై పాయింట్. ఏం చూడాలో మీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ తిరుపతిదే రిపీట్ అయిందని చెప్పేసి మళ్ళీ మీ అభిమానులు మీ కార్యకర్తలు కొంతమంది చెప్పుకుంటున్నారు. అక్కడ ఎలా ఏ విధంగా అయితే సరే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినా సరే కింద రెడ్డి ప్రాబల్యమైనటువంటి నాయకులు మొత్తం మిమ్మల్ని వ్యతిరేకించారు. సేమ్ అదే బ్యాచ్ మళ్ళీ ఇక్కడ గూడూరులో కూడా దిగారు. ఇక్కడ కూడా ఉండటానికి వీలు లేదని చెప్పేసి చెప్తేనే జగన్మోహన్ రెడ్డి 2 లిస్టుల్లో కూడా మీ పేరు లేకుండా చేశాడనేది మరో ఆరోపణ. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం చెప్పే కంటే కూడా కొంతమంది, ఇప్పుడు నన్ను ఒకసారి సజ్జల రామకృష్ణ గారు కూడా పిలిచి కొంతమంది నాయకులను పిలిచారు. నేనేం కోరానంటే, ఒకవేళ అలా పిలిస్తే అన్న 100 మందిని పిలవండి. ఎందుకంటే ఆ రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం చాలా ఉంటుంది. నా వైఎస్ఆర్ పార్టీ కూడా నాకు క్లారిటీ అయితే ఉంది. ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ అయితే కాదు. ఎవరైతే ఆ విధంగా మన నియంత్రణతో ఉంటారో, పెత్తందారు స్వభావాలతో ఉంటారో వాళ్ళతో నేను ఏకీభవించలేదు తప్ప ఒక సామాజిక వర్గానికి చెందినతో ఏకీభవించలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో అభినందిస్తారు, ఎంతోమంది. సో 2-3 సో ఆ 2-3కి మేబీ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండొచ్చు. పేర్లు చెప్పొచ్చు కదా, అది ఎందుకులేనా, అది డైనమిక్ లీడర్ అంటారు. అలా కాదు నాన్న, అది ఆ పేర్లు ఎందుకు తెలిసిపోతుంది. కొంతమంది ఇప్పుడు వాళ్ళే చెప్పారు, మీటింగ్ పెట్టించారు. నేనైతే వాళ్ళతో ఎందుకంత మీ మీద ద్వేషం? నా మీద ద్వేషం కాదు, వాళ్ళ పెత్తనం చెల్లట్లేదన్నది. సో చాలా క్లారిటీ. ఇక్కడ వరప్రసాదరావు మీద కోపమో ద్వేషమో కానే కాదు. ఇంతవరకు వాళ్ళు ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ఆ బొమ్మలే ఆ విధంగా చెప్పినప్పుడు చేసేది. సో దేర్ఫోర్ మొట్టమొదటిసారి ప్రతి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే వరప్రసాదరావు ధైర్య సాహసాలతో కూర్చున్నాడు, అక్కడ ఎంపీగా కూర్చున్నాడు. అదే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, అది నేను సవాలుగా తీసుకున్నా. పదవుల మీద మీకు అసలు ఏమాత్రం ఆశ లేదా? ఒక్క పాయింట్లో కూడా? అందుకు అదే తెలియజేస్తున్నా, మంత్రి అవ్వాలి అనే కోరిక లేదా నాకు అసలు? ఎందుకంటే నా కష్టార్జితంతో లేనిది లేదా నా ఎఫర్ట్స్తో. మీరు మా ఎమ్మెల్యేగా బాగా పనిచేశారు, బాగా పనిచేస్తున్నానని చెప్పిన సందర్భంలో మరి అది కష్టార్జితం అవుతుంది కదా. అదే నాన్న, అది మీకు మంత్రి పదవి అది లీడర్ గమనించి ఇవ్వాలా, నేను అడగకూడదు. అదే కనుక మళ్ళీ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. ఆయన ఏమన్నారో నాకు తెలీదు. మీరు ఇంకా పాతకాలంలో ఉంటే అలాగా లేదు. నేనేమంటానంటే అది అడిగి తీసుకుంటే అప్పుడు నాకు కూడా ఇండిపెండెంట్ థింకింగ్ స్వతంత్రం ఉంటుంది కదా. ఇప్పుడు ఒకరు అడిగితే ఇచ్చేది, ఇప్పుడు నాకు ఈ స్వతంత్రం ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా సీట్ రాలేదంటే ఏ రోజు కూడా నేను ఆలోచించట్లా. ఇంకా లిస్టులు చాలా ఉన్నాయి, ఆ లిస్టులో కూడా ఎక్కడ మీ పేరు లేదనుకోండి, అప్పుడు కూడా ఇలాగే పార్టీని నాయకుడిని సమర్థిస్తూ ఉంటారా? నేను ఒక్క మాట మాట్లాడరా వ్యతిరేకంగా? పార్టీని నాయకుడిని సమర్థించింది కాదు, లేదు కూడా కాదు. ఆ రోజులో నేను పార్టీకి ఉన్నాను, ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ క్రమశిక్షణతో ఉంటాను. ఆయన నన్ను ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు గో. నేను ఎవరు గుండెల్లో ఉండడానికో లేకపోతే అలా ఉండడానికి రాలేదు కదా మేము. ఇట్స్ ఇండిపెండెంట్ థింకింగ్. లేకుండా సూటిగా అడుగుతున్నాను, రేపు మీకు ఎన్నికల్లో సరే ఇప్పటికంటే 2 లిస్టులు అయిపోయి 3 లిస్టులు అయిపోయాయి, ఫైనల్గా కూడా మీకు ఏ సీటు దక్కలేదనుకోండి, ఎక్కడి నుంచి మీరు పోటీ చేయకపోయినా స్టిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? లేదు నాన్న, ఇప్పుడు నేను
పోటీ లేని రాజకీయానికి నేను రాలేదు కనుక నేను ప్రజల్లో ఉంటాను, నేను పోటీ చేస్తా. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అది ఇండిపెండెంట్గా అన్నది ఏది అన్నది ఇప్పుడు చెప్పలేను. లేదు మీరు వినండి, నేను మీరు ఇబ్బంది పెట్టారని కూడా అంటలేదు. నేను నా మాట నేను ఇప్పుడు పరిస్థితిని బట్టి ఒకవేళ నాకు ప్రజల్లో పోటీ చేసే అవకాశం కనుక నా పార్టీ నుంచి రాకపోతే నేను గత 15 సంవత్సరాలుగా తెలియచేస్తున్నాను, నేను వచ్చింది పోటీ చేసే రాజకీయం కొరకు వచ్చాను, ప్రజల్లో ఉంటాను, చివరి క్షణం వరకు నా జీవితంలో లాస్ట్ మైల్ జర్నీ వరకు కూడా ఉంటాను, దానిలో మార్పు లేదు. 2024లో పోటీ చేస్తా, అది నాకు కావాల్సింది. అదే క్లియర్గా తెలియజేస్తున్నాను. అందులో పోటీ చేసి తీరుతాను, అందుకే రాజకీయాలకు వచ్చాను. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పరిస్థితులైనా సరే చేసి తీరుతాను, అందుకే రాజకీయాలకు వచ్చాను. ఓడిపోతాను ఓడిపోను అన్నది కూడా నేను ఆలోచించను. నా పార్టీకి నేను ఏ రోజు ఒక్క పొరపాటు చేయలేదు, అది వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. ఒక నాయకుడి లక్షణం ఏంటంటే నాన్న, రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ ప్రాధాన్యతలు ఇచ్చేసి ఆ డిసిప్లిన్ని కంట్రోల్ చేసుకుంటూ పోతే అండ్ యాంటిసిపేటరీ ఒబీడియన్స్ ఈజ్ ఎ ట్రాజిడీ. నాన్న ఒకసారి వినండి, ఎవరన్నా కనుక మరీ ఒబీడియన్స్ పెడితే ఇట్స్ ఎ ట్రాజిడీ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు అదే గ్యాప్ పెంచింది అనుకోవచ్చా మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్య? ఏ గ్యాప్ లేదు నాన్న. ఒకవేళ వారు లీడర్గా ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు కదా. ఎందుకంటే నేను విన్నది చూసింది రోజు పత్రికల్లో చదువుతుంది, టీవీలో చూస్తుంది ఒకటే అంశం. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలానా వాళ్ళని తిట్టండి, ఫలానా వాళ్ళని బూతులు తిట్టండి, ఫలానా చోట ప్రెస్ మీట్ పెట్టండి, ఇంత డబ్బు తీసుకొచ్చి మాకు డిపాజిట్ చేయండి, అప్పుడు మీకు సీటు గ్యారంటీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పదే వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి అందరికీ చెప్తున్నారు. అలా చేయగలిగిన వాళ్ళు ఉంటున్నారు, సీట్లు తెచ్చుకుంటున్నారు, చేయలేని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అనేది ప్రతిరోజు పత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సో వరప్రసాద్ ఎక్కడ అలా ఎవరిని తిట్టింది లేదు. సరే మిగతా వివాదాల సంగతి కాసేపు పక్కన పెడదాం, అలా బూతులు మాట్లాడింది లేదు. సో ఆ యొక్క లక్షణం మీలో లేకపోవటం వల్లే ఈరోజు మీకు సీటు రాలేదని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా? అదే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అంటే అలాగే చెయ్యాలి. రేపు రాబోయే రాజకీయాలు కూడా ఇలాగే ఉండాలి తప్ప. ఇంకొక విషయం తెలియజేస్తున్నాను, నా నాయకుడికి నేను ఏ రోజు కూడా రేపు బయటకు వెళ్ళినా కూడా నేను పొరపాటు చెప్పను. వారు కూడా నన్ను తిట్టమన్నారు, అందులో డౌట్ లేదు. ఎవరు తిట్టమన్నారు? మా నాయకుడు అని చెప్పాను కదా, మళ్ళీ దానికి అడగడం ఎందుకు? మీరు స్పష్టం అర్థం కాదు నాకు, అర్థం అయ్యో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తిట్టమన్నారు అలా అని కాదు నాన్న, జాగ్రత్తగా వినండి. పేరు ఎత్తవద్దు, తెలిసే పద్ధతి సిస్టమ్ ఉంటుంది. నాయకుడు అని చెప్పిన తర్వాత మీరు పేరు చెప్పడం అడగాల్సిన పని లేదు, నేను చెప్పాల్సిన పని లేదు. నేను కూడా స్పష్టంగా తెలియజేశా, నేను ఇంకొకరిని చెడ్డ మాటలు మాట్లాడను. అదే మేనిఫెస్టో చేయలేదు అంటే నేను నిలదీసి అడుగుతా, అదే తప్పు చేస్తే నేను నిలదీసి అడుగుతా, నా నాయకుడిని పొరపాటు ఏమనంటే నేను నిలదీసి అడుగుతాను, అంతే తప్పనిచ్చి ఒకరిని తిట్టవలసిన పని లేదు. ఆయన్ని మీరు కలిసినప్పుడు ఏమని పిలుస్తారు? సార్ అని పిలుస్తారు? లేదు నాన్న, ఎందుకంటే బాబు అని పిలుస్తాను. ఎందుకంటే సార్ అని పిలిపించుకోవడం ఇష్టం కదా. నాకు అది తెలియదు నాన్న, ఎందుకంటే అది తెలియజేస్తున్నాను. 12లో వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని నాకు తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు బంధువే, పేరు పెట్టి పిలుస్తారు, ఈ రోజుకి అలాగే పిలుస్తారు. సో నేను ఒక బిడ్డలాగా చూశాను తప్ప నాయకుడిగా చూశాను. చాలాసార్లు అంటాను, అన్నప్పుడు మళ్ళీ లేదు బాధపడతారేమో అని చెప్పేసేసి సార్ అని దానికి గబుక్కుని నాకు రాలేదు కూడా. సో కొందరు అలా అలవాటు పడిపోయింది కనుక అలా ఆ విధంగా పిలవడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు నాన్న. సో మాలాంటి వాళ్ళని మా అనుభవాలను ఉపయోగించుకోవాలి తప్ప. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చేస్తారు, బూతులు తిట్టడం అనే విషయంలో. నేను తిట్టను, ఇప్పుడు ఇలాగే ఉన్నాను, ముందు అలాగే ఉన్నాను, రేపు కూడా అలాగే ఉంటాను క్లారిటీగా చెప్పేసారు. నాకు తెలిసి ఇప్పుడు వైఎస్ఆర్లో 3 మంత్రి పేర్లు చెప్పను, వాళ్ళు 3 బాగా తిట్టినవారట. ఎవరిని? తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారట. ఒకరైతే వైఎస్ రాజశేఖర గారు పంచి కొడగొడతాను, పడేటట్టు కొడతామని ఒకరు తిట్టారట. ఇంకొకరేమో ఒక రాక్షసిలా ఉంటారు లేదా ఏదో అన్నారట. 3వ వాళ్ళేమో ఇంకొక విధంగా తిట్టారట. 3కి మంత్రి పదవులు వచ్చాయి. 3 మగాళ్ళేనా? లే 2 ఆడవాళ్ళు, 1 మగవారు. సరే, సో పాయింట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్, నేనేంటంటే అది జగన్మోహన్ లేదా నాయకుడు చూడాలి. అది వరప్రసాదరావు గారు ఏ విధంగా డిసిప్లిన్గా ఉన్నారు. సో మీరు ఎవరిని తిట్టలేకపోయారు కాబట్టి మీకు పదవి రాలేదని అనుకోవచ్చు. అది నాయకుడు తప్పవుతుగా, నాది అవ్వదు కదా. కరెక్ట్. నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైసీపీలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ మీరు కూడా ప్రతిరోజు చూసే ఉంటారు. ఒక ఎంపీ గారు నీకు టికెట్ ఇవ్వాలంటే 180 కోట్లు తీసుకొచ్చి డిపాజిట్ చేయండి అని,
ఇంకో చోట 150 అని, ఇలా రకరకాల ఫిగర్లు. 100 పైనే తప్ప 100 లోపల ఎవరిని అడగలేదు. అడిగితే 150-180 కోట్లు డిపాజిట్ చేస్తే తప్ప మీకు టికెట్ రాదని చెప్పారని మనకు వార్తాపత్రికల్లో ప్రతిరోజు కథనాలు వస్తున్నాము. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు. మరి వరప్రసాదరావు ఎన్ని కోట్లు అడిగారు డిపాజిట్గా? సార్ నేనేమంటానంటే బాబు, నాకు తెలిసినంత వరకు మనీ ఆస్పెక్ట్ అయితే నా దగ్గర ఎప్పుడు చర్చకి రాలేదు బాబు. అప్పుడు రాలేదు, ఎప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళే పెట్టుకున్నారా? లేదు నాన్న, ఎవరు పెట్టుకోవడం కాదు నాన్న, నాది ఖర్చులు ఉంటాయి కదా. లేదు నా చెప్తాను నాన్న, నాది నేనే పెట్టుకునేవాడిని ఏ రోజు కూడా. ఎందుకంటే ఎంపీగా మీకు ఎన్ని కోట్లు ఖర్చు అయింది? నాన్న అలా తప్పు నాన్నది, కోట్లు అవ్వదు, మీరు పొరపాటు పడుతున్నారు. నాకు ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు అంతవరకే. ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, అన్న యూ హ్యావ్ బికమ్ ఏ ఫుల్ పాలిటీషియన్. ఒకసారి ఏమన్నారంటే, అన్న మీరు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉన్నారు అన్నారు. ఏం బాబు అంత మాట అన్నారు అన్నాను. మీరు కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్తున్నారు అంటే నేను చెప్పాను, వారు నాకు ఇదివరకు నుంచి ఐఏఎస్లో ఉన్నప్పటి నుంచి తెలుసు, అందుకని చెప్పి కంటిన్యూ వాళ్ళ బిడ్డలు కూడా నాకు తెలుసు అంటే, అప్పుడు ఒక మాట అన్నారు, అన్న మీరు జాగ్రత్తగా చూసుకోండి, రాజకీయాలు కదా, వాళ్ళకి ఎవరైతే మీరు కలిసారో వాళ్ళకి వ్యతిరేకులు మీ మీద ఆరోపణలు పెడుతున్నారు అని. సరే బాబు, దానివల్ల నా బాధ అంటే నేనేం అనలేదు, కానీ నేను వెళ్ళి రాజకీయం ఎప్పుడు చర్చించను. ఇస్ అ సోషల్ కాల్స్ అండ్ ఐ కంటిన్యూ టు బి దట్. అండ్ నా పార్టీని నేను కాపాడుకుంటాను, నా పార్టీతో నేను ఎంతో విశ్వాసం, నా నాయకుడితో ఒకరే. ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లారిటీ ఇచ్చారంటే, ఇవన్నీ కూడా తెలియచేయాలనుకుంటున్నాను. గుడ్ దట్ యూ బ్రాట్ మీ టు దిస్, ఇలా తీసుకొచ్చారు నన్ను. అన్నా మీకు రాజకీయాలు ఎప్పుడు చేసలేదనుకుంటాను, ప్రాంతీయ పార్టీలో నేను ఒక్కడిని చాలన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను ఒక్కడిని చాలన్నా. సో దేర్ ఫోర్ నేను ఒక్కడి మీద ఆధారపడ్డాను. ఈరోజు వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆయన తీసుకుంటే ఆయన తప్పు, కానీ నాది కాదు కదా. మీరు చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు. మరి కొన్ని పాయింట్స్ ఏంటంటే, ప్రస్తుతం గూడూరు సీటుకు సంబంధించి నేను గతంలో విన్నది, ప్రస్తుతం సరే మార్పులు చెప్పులు కాసే పక్కన పెడదాం. మీరు మీ కుమారుణ్ణి తీసుకురావాలి, 2019 నాదే, ఇక 24 నుంచి నా కుమారుణ్ణి ఆ సీట్లో దింపాలి, అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉన్నారు. ఇప్పుడు ఆ కలగానే మిగిలిపోయింది అనేది ఒక కామెంట్. నేను అన్నీ కూడా చాలా ఊహాగానాలు. ఉద్దేశం లేదు. నా కుమారుడు బాగా చదువుకున్న వ్యక్తి, ఐఐఎం అహ్మదాబాద్లో చేశాడు, చేసుకున్న తర్వాత వ్యాపారాలు చేసుకుంటాడు. తండ్రి మంచి చెడ్డలు చూడడం తప్ప ఏ రోజు కూడా స్థానిక రాజకీయాల్లో ఏ రోజు కూడా తలదూర్చలేదు. ఒక పద్ధతిగా పెంచిన బిడ్డ నేను. ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో నా నాయకుడి దగ్గర ఎక్కడ కానీ నా కుమారుడికి అది కావాలా లేదా నా కుమారుడు అలా పబ్లిక్ మీటింగ్లో ఉండడం కూడా జరగలేదు. మొన్న ఇటీవల ఒక వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ఒక ఫోటో కొరకు తీసుకుని వెళ్ళి పరిచయం చేసి బొకే ఇచ్చాడు, నా కుమారుడు వెళ్ళిపోయాడు. నేను అడగలేదు, వారు అడగలేదు, నా కుమారుడు కూడా అడగలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం మీరేమంటారు? ఇప్పుడు నేను మీ కుమారుణ్ణి ఆయన ఇంట్రెస్ట్ ఉంటే రమ్మంటారు, లేదంటే నేను అది ప్రోత్సహించే ఉద్దేశం అయితే మిగిలేదు. ఈ రోజే కాదు నాన్న, బిడ్డల్ని ఈ విధంగా వేరే విధంగా మరల్చే ఎప్పుడు నేను చెయ్యను. ఇక మళ్ళీ ఒకసారి పాలిటిక్స్లోకి వస్తే, పార్టీలో ప్రధానంగా సర్వేల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సర్వేల ఆధారంగానే ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి మార్చాలి, ఎవరికి అసలు పూర్తిగా తొలగించాలనేటటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడనేది పార్టీలోనే చెప్తున్నారు. సర్వేల ఆధారంగానే మాకు ఇచ్చారంటున్నారు, సర్వేల ఆధారంగానే మాకు ఇవ్వలేదని కూడా అంటున్నారు చాలామంది. సో సర్వేలని మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి లేదు నాన్న, అది బాగా అడిగారు. నాకు తెలిసినంత వరకు అది సర్వే వాళ్ళు చేసింది ఒక జోక్గా భావిస్తాను, ఒక జోకే. అది నేను అంటున్నా, నా వ్యక్తిగత ఆలోచన నాన్న. ఈస్ జోక్ అన్నది ఒక ఆట వస్తువు లాంటిది. ఎందుకంటే అది చెప్పినప్పుడు ఎవరైతే సర్వే డీటెయిల్స్ నాకు చెప్పారో సీఎం ఆఫీస్లో, ఆ రోజుల్లో ఎవరో ఒక ఆర్డీఓకి ఏదో వస్తుందని చెప్పారు. నేను మొదటి రోజు వెళ్ళినప్పుడు ఏమి ఇలా అనుకుంటున్నారు, ఎవరో ఒక ఆఫీసర్కి ఇస్తారనుకుంటున్నారు కదా అంటే, ఎవరైతే నాతో మాట్లాడిన వ్యక్తి సీఎం ఆఫీస్ వ్యక్తి, ముఖ్యమంత్రి గారు వారికి చూడమని చెప్పారు. సార్ వాడికా ఎమ్మెల్యే పదవా, ఒక్కొక్క ఆర్డీఓకి ఎమ్మెల్యే పదవి ఇచ్చుకుంటే ఎలా వీలవుతుంది అని చెప్పి తిట్టాడు. తిట్టేసేస్తే సరే నేను వెళ్ళిపోయి అందరిలో నియోజకవర్గంలో చెప్పాను, డైరెక్ట్గా చెప్పుకోకుండా, లేదండి ఒక రాజకీయవేత్తలకి ఇస్తారు మన నియోజకవర్గానికి,
బాబు కంగారు మీకు ఎవరైనా కన్ఫర్మ్ అయిపోయింది? లేదు నాన్న, లేనే లేదు నాన్న ఆ సమయంలో. లేదు తండ్రి, ఏ రోజు కూడా లేదు నాన్న. వినండి నాన్న, మాకు మాలాంటి వాళ్ళు ఏం కోరుతామంటే నాన్న, ఈ పార్టీ కొరకు ఎవరు సహాయం చేశారో, కింద నుంచి ఎవరు వచ్చారో వారికి సహాయం చేసినప్పుడు ఒకరోజు ఒకరికి వస్తుంది, ఒకరోజు ఒకరికి రాదు. ఆ రోజు మురళీ గారు చేశారు కనుక, సమన్వయకర్తగా చేశాడు కనుక నేను 2 నెలల పాటు నాకు వద్దు అని చెప్పాను, మురళీకి ఇవ్వండి అని చెప్పాను. ఎంపీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినప్పుడు మళ్ళీ మురళీ గారి పేరు చెప్పాను, ఒక పద్ధతికి వెళ్ళే వ్యక్తిని. మరలా మొన్న కూడా నేనుగా చెప్పాను, ఎందుకంటే ఆయన దగ్గర నాకు మళ్ళీ ఎమ్మెల్యే గూడూరు అయితే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఆయన భార్య, మురళీ గారి భార్య కంటినీరు పెట్టినప్పుడు నేను చెప్పాను, అమ్మా నా ప్రభావం అయితే ఏం లేదు, నా ప్రమేయం ఏం లేదమ్మా, ముఖ్యమంత్రి అప్పుడున్న అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచనతో చేశారు, నాకు మళ్ళీ అవకాశం వస్తే నీకు సహాయం చేస్తానని ప్రామిస్ చేశాను, చక్కగా అది చేశాను. కాకపోతే బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రం నేను అడ్డు పెట్టేవాడిని. అప్పుడు రెండోసారి సర్వే చేసినప్పుడు, వినండి నాన్న, అదే ఇక్కడే జోక్ అంటున్నాను, ఇది తమాషా అంటున్నాను, సర్వే లేదు తమాషా వారు చేసింది ఇది. రెండోసారి వచ్చినప్పుడు అదే మనిషి ఏం తెలియజేస్తున్నాడంటే, ఇదేంటంటే ఆయన 30% వచ్చింది, నాకు మళ్ళీ 38 వచ్చింది అన్నారు. దానికి చూస్తే ఇంకో సర్వేలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 59, నాకు 57 వచ్చింది అన్నారు. బికాజ్ నేను చేసినంత అభివృద్ధి గూడూరులో గత 70 సంవత్సరాలు ఎవరు చేసి ఉండరు, మళ్ళీ రాబోయే వాళ్ళు కూడా ఎవరు చేయరు, నేను ఎంపీ చేసిన కూడా ఎవరు చేయలేరు, అది కూడా తెలియజేస్తున్నాను. ఎవరైనా కావాలంటే మీరు చరిత్ర చూసుకోండి. అప్పుడు ఆహా సర్వే అంటే ఇదా, 1 నెల క్రితమేమో వాడేంటి అని ఏకవచనం వాడారు, వారికి సీట్ ఏంటి అన్నారు, ఇప్పుడు తీసుకొచ్చి గబగబా పెట్టేశారు అంటే అది మ్యానిపులేటెడ్. అది ఈ అంశాలు మీతో ఎవరు చర్చించారంటే? లేదే నాన్న, ఒక సీఎంఓలో ఎవరైతే సీఎం గారు వచ్చి సర్వేలు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయమన్నారో పేర్లు ఎందుకు అయితే చెప్పినప్పుడు, పార్టీ నాయకుడా లేదంటే? దురదృష్టవశాత్తు పార్టీ నాయకుడు కాదు, ఎందుకంటే సీఎంఓలో అధికారి, ఆయనకి సర్వేల బాధ్యతలు అప్పగించారు, అది చెప్పారు. ఆయన చూసిన తర్వాత ఎస్ వీళ్ళకి బాగుంది, వీళ్ళకి బాగాలేదనే ఫీడ్బ్యాక్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తారు, అంతేనా? క్లుప్తంగా చెప్పాలి. నా ఒక్క విషయమే, మిగిలినవి నేను జనరలైజ్ చేయలేను నాన్న, జాగ్రత్తగా వినండి నాన్న. లేదు నాన్న, ఇప్పుడు నా అనుభవం ఏం చెప్తున్నాను. అది నా అనుభవం ఏంటంటే, సర్వేలు నిన్నకు తమాషా అన్నాను కదా, ఎలా అన్నాను ఇప్పుడు చెప్పండి. ఆయన నిన్నటి వరకు 1 నెల క్రితము వాడికి ఏంటి అన్నది చెప్పింది గబుక్కుని తీసుకొచ్చి 30 పెట్టారంటే అతనికి ఇయ్యాలన్న ఆలోచన వచ్చిందేమో. అప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా ఆరోపణలు ఉన్నాయి అతని మీద, అవినీతి ఉన్నాయి, ఏ రోజు పార్టీ కష్టపడలేదు, ఇయ్యొద్దని చెప్పిన తర్వాత అది ఆఫ్ చేశారు. అప్పుడు చేసినప్పుడు వినండి, ఇది జోకు ఎందుకన్నా, తమాషా ఎందుకన్నాను, అది చెప్పినప్పుడు ఏ వ్యక్తి అయితే నాకు చెప్పారో మురళీ కట 6% అని చెప్పారు. అప్పుడు చూడండి నాన్న, 6% అని, ఇంకొక ఎమ్మెల్సీకి ఏమో 4% అని చెప్పి నాకు 38 హైయెస్ట్ ఇచ్చి ఆయన నోటితో వచ్చిన మాటలే. మళ్ళా నాకేమో జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే ఆయనకి 59 వస్తే 57 వచ్చినా ఒకే ఒక ఎమ్మెల్యే అంత దగ్గరికి వెళ్ళిందని. సో అది ఏది కాకుండా ఇప్పుడు సర్వేల ప్రకారం నాకు ఇవ్వలేదంటే నాకు ఎంత తమాషాగా ఉంటుంది అది. నాకు అంటే అధికారి మ్యానిపులేట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అధికారి అంటలేదు కానీ అధికారి వెనకాల ఎవరైతే కోరారో అలా చేసి ఉంటారు. ఎందుకంటే ఇదివరకు సార్ అది జగన్మోహన్ అంటే అధికారిని ఏదో రకంగా ప్రభావితం చేసి బొట్టలో చేసుకొని వీటిని మ్యానిపులేట్ చేసి సీట్లు తెచ్చుకుంటున్నారు. నేను నా అనుభవం ప్రకారం సర్వేలు నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. నాకు సర్వేల్లో మీకు అద్భుతంగా ఉంది కానీ 57 అని చెప్పి అదే వ్యక్తి నాకు చెప్పాడు. అది పుస్తకంలో ఈరోజు కూడా ఉంటుంది. అదే మురళి అనకూడదు, నాకు బిడ్డ సమానం, నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను. అతనికి 6% ఉందన్నారు అని ఆయనే చెప్పాడు. 6, 8 అని చెప్పాడు, నాకు 38 అని చెప్పాడు. RD1 తీసుకెళ్ళి 30కి పెట్టాడు. RD1 అంటే అధికారి అనుకుందాం. మరుసటి రోజు తీసుకెళ్ళిపోయి అని చెప్తే సో సర్వేలు జోక్ కదా, బట్ అధ్యక్షుడు ఇచ్చాడు అంటే ఎవరు కాదనరే. దానికి నేనేమంటానంటే సర్వేలు అడ్డు పెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు వాళ్ళకి అంటాను. ఆ తమాషాలు ఎందుకు, అలా లేనిపోయిన అవమానాలు ఎందుకు పెట్టాలి ఒక నాయకుడికి, ప్రజానాయకుడికి? నాయకుడికి ఇష్టం లేదు. ఆ రోజు మాకు నాన్న ఒక్క నిమిషం 19లో ఎంపీని తీసి ఎంపీ పెట్టినప్పుడు సర్వే చెప్పలేదే నాకు, ఇలా వద్దు అంటున్నారు అన్న ఇటు వెళ్ళమని చెప్పారు. అలా చేసుంటే హుందాగా ఉండేది తప్ప సర్వేలు పెట్టాము సర్వేల వల్ల ఇలా వచ్చాయని చెప్పడం అన్నది ఒక 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 ప్రజానాయకుడిని 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిని నేను ప్రజాసేవలో, 30 సంవత్సరాలు అధికారిగా ఉన్నా, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను ఐఏఎస్లో. మరలా 10 ఏళ్ళు నేను ఉన్నాను.
ఒక్క మచ్చ లేకోకుండా ఉన్నాను, పార్టీకి విధేయతగా ఉన్నాను. నాయకుడు బానిసను తయారు చేయకూడదు, నాయకుడు ఒక నాయకుడిని తయారు చేయాలి, వాడు 10 మంది నాయకులను తయారు చేయాలి తప్ప అలాంటి వాళ్ళని నాయకుడిగా చేస్తే 10 ఏళ్ళు విశ్వాసం ఉన్నప్పుడు ఇంక మళ్ళీ ఎందుకో. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా, ఒక స్టేజ్లో బాబు ఈ వయసులో నేను ఒక ఎమ్మెల్యేని చేయలేకపోతేమో తిరగలేనేమో అని అంటే, అన్నా మా వయసుతో సమానంగా సురుగ్గా ఉంటారు, మీరు వెళ్ళండి, మనం అసెంబ్లీలో చుట్టూ కూర్చుందాం. నేను కూడా ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి. అప్పుడంటే అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను ప్రజల సేవలో కోరుకుని వచ్చినప్పుడు, ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చినప్పుడు, నీ పార్టీకి విధేయతగా ఉన్నప్పుడు నాకు ఏది లేకపోతే నాన్న ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాను. నేను దిష్టి బొమ్మలా కూర్చోవడానికి నేను రాజీనామా చేసి రాలేదే. అలా అనుకుంటే నాకు అన్ని వసతులు కూడా ఉన్నాయి, నా బిడ్డలు ఎంతో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, నాకు పెన్షన్ వస్తుంది, నా భార్య కూడా పెద్ద బ్యాంక్ ఆఫీసర్ లక్ష్మి. సో దాని కొరకు రాలేదు. నేను సామాజిక వర్గంలో నుంచి దళితుడిగా వచ్చాను కనుక చివరి వరకు కూడా సామాజిక స్ఫూర్తి కొరకు, సామాజిక న్యాయం కొరకు నేను పోరాడాలని వచ్చాను కనుక ఎవరు ఆపు చేయలేరు, ఆపు చేసినా నేను ఆగను. ఒక వేదిక కాకపోతే ఇంకొక వేదిక వెళ్తాను. అదే సమయంలో పార్టీలు మారే వ్యక్తిని కాదు. మొత్తానికి 2024లో మిమ్మల్ని అయితే ఎవరు ఆపు చేయలేరు, ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసే తీరతానంటారు అంతే. తీరేది ఖాయం నాన్న. అందుకే రాజకీయాలకు వచ్చాను. ఆ రోజు కూడా 19లో నా నాయకుడు కోరాడు, అన్నా ఏ బాధలు లేకోకుండా, ఏ ఖర్చు లేకోకుండా చేస్తానంటే నేను ఒప్పుకోలేదు. అప్పుడు అది ఇచ్చారు. మరలా ఈరోజు అంటే కూడా అన్నారు కూడా, దానికి నేను ఏకీభవించలేదు. కనుక ఒక భావాలతో వచ్చిన వ్యక్తిని కనుక మా రెక్కలను కూడా ఎవరు కూడా ఆపు చేయకూడదు కదా, అది చాలా పొరపాటు కదా. నీ ఉనికి నువ్వు కాపాడుకుంటున్నప్పుడు ఎదుటి మనిషికి కూడా ఇంకొక ఉనికి ఉంటుంది అన్నప్పుడు ఆలోచించినప్పుడే కదా అది రాజకీయ లక్షణం. నేను చెయ్యాలా ఇంకొకరు చేయకూడదు అనుకోవడం ఎంత దురదృష్టకరం అని చెప్పి నేను అంటున్నాను. ఎవరిని అంటలేదు, నీకున్న భావాలు మరో మనిషికి కూడా ఉంటాయి. మీరు ఎలా స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారు, ఇంకొక మనిషి కూడా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. మీరేమో స్వతంత్రంగా ఉండాలనుకున్నారు, వారిని వ్యతిరేకించారు, వీరిని వ్యతిరేకించారు, మీరు స్వతంత్రంగా ఉన్నారు. అలాగే వరప్రసాదరావు ఒక స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం తప్పులేదు కదా. మళ్ళా చెప్తున్నాను నాన్న, ఒక భావాలతో ఉండే వ్యక్తిని, ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఫ్రీడమ్ అండ్ ది సీక్రెట్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ కరేజ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, ఆ రోజు కాంగ్రెస్ అధినేతలతో వ్యతిరేకించి వచ్చి కష్టాలు పడి వచ్చారు పైన. ఆ రోజు అందుకని మేమందరం కూడా ఆయన గౌరవించాము. ఆయన పాదయాత్ర చేసినప్పుడు 50 రోజులు నేను కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు పాదయాత్ర చేశాను. షర్మిల గారు చేసినప్పుడు నేను చేశాను. విజయమ్మ గారు దీక్ష చేసినప్పుడు నేను కూడా ఆ రోజు అన్నం తినకోకుండా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ జైల్లో చేసినప్పుడు నేను కూడా బయట ఉండి నేను కూడా తినలేదు. అంత కమిటెడ్గా ఉన్నప్పుడు నాన్న యూ కెనాట్ బ్రాండ్ అస్ టిపికల్ ఏదో యావరేజ్ పాలిటీషియన్గా చేస్తే నాన్న వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఇట్. ఫైనల్గా మరొకసారి అడుగుతున్నాను మిమ్మల్ని ఫైనల్ క్వశ్చన్గా. ఇప్పుడు ఈరోజు సరే 3 లిస్టుల్లోనూ మీ పేరు రాలేదు, రేపు ఎలాగైనా పోటీ చేసి తీరతానంటున్నారు. అదే రాజశేఖర రెడ్డి వారసత్వంగా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, పిసిసి చీఫ్ కూడా అయ్యారు. ఒకవేళ అటు నుంచి ఆహ్వానం వస్తే కాంగ్రెస్ పార్టీకి పడతారా? బాబు నేను ఏది ఊహించలేను, బట్ ఇది మళ్ళీ తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పకూడదు, బట్ చెప్పడం తప్పు లేదు. నేను వయసులో పెద్దవాడిని కనుక, నేను కూడా విజయం గారి కష్టం చూశాను కనుక, షర్మిల గారి కష్టం చూశాను కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు నాకు అర్థమైపోయి ఉంటుంది మీకు. అవును, దాదాపు 17 నెలలు అందుబాటులో లేనప్పుడు వీళ్ళిద్దరు కష్టపడడం నేను చూశాను, దీక్షలు చేయడం చూశాను, పాదయాత్ర చూశాను. ఆ బిడ్డ షర్మిల గారు ఆ జెండర్ ప్రాబ్లమ్స్ కూడా, మహిళ అన్నది కూడా చూడకోకుండా వారు చేసింది నేను చూశాను. ఆ విషయం మళ్ళా వారు గుర్తు చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. నేనంత ధైర్యశాలి నేను. చాలామంది చెప్పారు అది వద్దన్నా అని చెప్పి కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాబు నాకు అవన్నీ తెలియదు, ఆవిడ కష్టపడడం నేను చూశాను, నాకు వాళ్ళిద్దరు కూడా బిడ్డలు సమానం, నేను తెలియచేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. ఏమన్నారు అప్పుడు? వారి సొంత విషయం నాన్న, అది ఏమన్నారన్నది అక్కడ ఇష్యూ కాదు. నేను చెప్పడం వరకే చెప్పాను అంతే తప్ప రిప్లై ఎదురు చూడండి నేను. ఎందుకంటే వారు ఒక నాయకుడు, వారి భావాలు అనుకుంటాయి, పార్టీని ఎలా రన్ చేయాలనుకుంటాడు, అదే ఆయన పద్ధతి. తప్పు కనుక ఏమన్నారన్నది చెప్పడం అన్నది పద్ధతి కాదు నాన్న. అలా చెప్పగలిగిన వ్యక్తిని నేను, దానిలో ఏముండదు. సో దేర్ఫోర్ రేపు ఏమవుతుందన్నది ఆలోచన కాదు నాకు. బట్ షర్మిల గారు కష్టపడ్డారు పార్టీ కొరకు, బస్ యాత్రలో వారితో పాటు నేను ప్రయాణం చేశాను, అలాగే పాదయాత్రలను పార్టిసిపేట్ చేశాను. విజయమ్మ గారు దీక్షలు చేశారు, వారితో నేను ఉన్నాను.
పార్టిసిపేట్ చేశాను. బికాజ్ అదే ఇన్ని చూశారు కదా, అడిగితే వెళతారా, లేదు నేను ముందు ఏది మనం ఊహాగానాలకి అవకాశం ఇవ్వను బాబు, చాలా జాగ్రత్తగా వినండి. ఏది అవకాశాలు ఇవ్వను. ఓకే, నా భావాల ప్రకారం నేను వెళ్తాను. వినండి, నేను మళ్ళీ చాలాసార్లు చెప్తున్నాను, రాజకీయం అన్నది నా గోల్ ప్రకారం నేను వెళ్తాను, కానీ ఒక మెటీరియల్ మీద ఆధారపడను. సో నా గమ్యం ఏంటో నా ఆలోచన ప్రకారం నేను వెళ్తాను తప్ప ఈ మనిషి నా గమ్యానికి వెళ్ళడానికి అవసరమా లేదన్నది చూడను. ఈ మ్యాటర్ అంటే ఏదన్నా కావాలా, డబ్బులు కావాలా, అది కూడా ఆలోచించను. నాకు ఒక గోల్ ఉంటుంది, అలా వెళ్తా అంతే తప్పనిచ్చి ఎవరో ఒకరు నన్ను పిలిచినా తల తిప్పుకోను, నా ఆలోచన విడిచి రమ్మంటే నేను తల తిప్పుకోను. అలాంటి రాజకీయాల కొరకు రాలేదు నాన్న, నా భావాల కొరకు నేను వెళ్తాను, అలాగే తీసుకువెళ్తాను. చాలా చక్కగా ఆలోచనతో కరేజ్ అంటే నాన్న ఎవరితో మూర్ఖత్వంతో కూడింది కాదు. రాజకీయాలు అంటే ఇలా చెయ్యాలా. నేను అలా బానిసత్వంతో ఉంటే ఒబీడియన్స్ ఈజ్ ఎ ట్రాజిడీ, బియాండ్ ఎ పాయింట్. కొంతమందికి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. డిసిప్లిన్కి, ఆ బానిసత్వానికి, ఎన్స్లేవ్మెంట్కి, ఒబీడియన్స్కి తేడా తెలియట్లేదు. నాకైతే చాలా క్లియర్గా ఉంది. అది ఎంతవరకు నా పార్టీని నేను దాటి వెళ్ళకూడదు. 5 ఏళ్ల వరకు నా నోరు తెరవలా ఒక్కరోజు కూడా. ఏ రోజైతే నాకు లిస్టులో రాలేదో నేను ప్రజల్లో ఉంటానని తెలియజేస్తున్నాను. అంతేగాని ఏ రోజు కూడా ఇప్పుడు కూడా నేను వారికి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం అని చెప్పట్లా. నా ఆలోచన ప్రకారం నేను ప్రజల్లో ఉంటా. గెలుపు ఓటములు ఎవరు కూడా నిర్ధారించలేరు. ఆ రోజు ఇందిరాగాంధీ పెద్దవారే ఓడిపోవడం జరిగింది, జయలలిత మేడం ఓడిపోవడం జరిగింది. సో ఎవరు ఏమి చెప్పలేము నాన్న. సో కానీ నేను ప్రజల్లో పోటీ చేసేదే నాకు కావాలా. ఎవరు ఉచితంగా ఇచ్చే పదవుల కొరకు నేను లేను. ఐఏఎస్లో నేను కష్టపడి తెచ్చుకున్నాను, అది చూశాను. అప్పుడు కూడా సమస్యలు వచ్చాయి బాబు. మళ్ళీ తెలియజేస్తున్నాను, వరప్రసాదరావుకి ఏది మొదటిసారి కాదు, ఇది కొత్తగా చూడలేదు. అది తెలియజేస్తాను వినండి నాన్న. కలెక్టర్గా ఉన్నప్పుడు 93, 94, 95, 96లో నన్ను వేశారు. 94లో నేను కాంచీపురం జిల్లాకి, చాలా పెద్ద జిల్లా ఉన్నప్పుడు అలాగే ప్రజలందరి దగ్గరికి నేను వెళ్ళిపోయేవాడిని. విలేజ్ విజిట్, నేను చూడని గ్రామం అంటూ లేదు. ఒక సబ్ కలెక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మళ్ళీ వెళ్ళి జయలలిత మేడం దగ్గర చెప్పారు, వరప్రసాదరావు కలెక్టర్గా ఉంటే మా దగ్గరికి ఎవరు రావటం లేదు. అంతే తప్ప నా మీదే వ్యక్తిగత దూషణ చేయలే. అప్పుడు మేడం వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోరుతున్నారు కనుక కాంచీపురం డిస్టిక్ నుంచి, ఆ తర్వాత 3 జిల్లాలు అయింది, కాంచీపురంని 3గా చేసి చెంగల్పట్టు, తిరువళ్ళూరు, కాంచీపురం 3గా చేశారు. అది అప్పుడు మళ్ళా నన్ను ఇంకో జిల్లాకి వేశారు, మళ్ళీ అక్కడ అదే చేశారు. సో ఇట్లా ప్రజల్లో ఉంటున్నాను కనుక అప్పుడున్నప్పుడు కొంతమందికి సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇక్కడ ఎవరైతే నా మీద చెప్పారో నా మీద వ్యతిరేకత కాదు, వాళ్ళ భవిష్యత్తుకి అడ్డు వస్తున్నాను. వాళ్ళకి అది నియంతృత్వానికి అలవాటు పడ్డారు. ఎవరో ఒకరు పెట్టుకునేవారు, చేసుకునేవారు. నేను ఎవరు మంచి చెడ్డ నేను అంటలేదు. నా భావ ప్రకారం నేను రాజకీయానికి వెళ్తాను అంతే తప్పనిచ్చినానా. ఇంకొకరిని దూషించట్లేదు, ఏమీ లేదు. నా ఆలోచన ప్రకారం నా గోల్ ముఖ్యం. అటు చూడను, ఇటు చూడను. ఒక వ్యక్తి మీద నా గోల్ ఆధారపడి ఉండదు. అది ఉన్నప్పుడు అది కాదు. గెలుపు ఓటములు అది ప్రజలు తీర్పిస్తారు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.